న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలంలో ఉన్న పశు వైద్యశాలలు శిథిలావస్థకు చేరాయని, వైద్యశాల సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారని డాక్టర్ శిరీష్ అన్నారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ బిల్డింగు శిథిలావస్థకు చేరిందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్నారు. గ్రామంలో 4000 పశువులు ఉన్నాయని, వాటికి వైద్యం అందించాలంటే ఈ వైద్యశాలకే రావాలన్నారు. కనీసం వైద్యశాల సిబ్బందికి టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి నెలకొందని, దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఏం పెట్టుకోలేకపోతున్నాం, ఇందులో వేడి పడిపోతున్నాయి. స్లాబ్ కూడా ఏదైనా మీ ఫ్రెండ్స్ కింద కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం హాస్పిటల్ ఇక్కడ? హాస్పిటల్ ఉండబట్టి 40 ఏళ్ళు పైన. ఆయనప్పుడు ఈ ఆసుపత్రి లాగంటే అప్పటికప్పుడు కట్టించండు. వెళ్ళింది సెలబ్రేట్ డెలివరీడు ఆయన కట్టించండు. అప్పుడు ఆసుపత్రి లేవు మాకు. ఆయన కట్టించిన 40 ఏళ్ళు పైన అయింది. ఆయన కూడా చచ్చిపోయిండు. మా పంచి ఇది ఇట్లా ఉన్నది. మళ్ళీ కొద్ది రోజులకి ఇది కారుతా ఉన్నది. నరసింహారెడ్డి సార్ ఆయన ఉన్నది. ఆ నరసింహారెడ్డి సార్ సంవత్సరం 4 వేలు పట్టు తెచ్చేది, పైన వేసేది, కురసకుండా అట్టినడు. మళ్ళీ కొద్ది రోజులు కుదరక దాంట్లో పెట్టుకున్నారు మందులు అన్ని ఆడ. ఇది మా సాగరం. అది కొత్తది ఏదన్నా అధికారులు ఏం చేయలేదా? చెప్పిండ్రు, అందరికీ చెప్పినాం. అధికారులందరికీ ఊరు పట్టించుకోవాలి. నర్సింహులు మీ పేరు కదా? ఇదే ఇచ్చారు. 4000 పశువులు ఉన్నాయి మాకు. ఈ బిల్డింగ్ ఒక శాంక్షన్ చేయాలా కొత్తది. ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయా మొత్తం? 800 పశువులు సుమారు 4000 ఉన్నాయి పశువులు. మరి ఎలా ఉంది మీకు ఆసుపత్రి? ఇప్పుడు మాకు కొత్తగా నిర్మించాలి. ఇప్పుడు రాసాపేట పోద్దాన్ని మేము పోకుండా చేసినాం. ఇవన్నీ ఉండాలా మాకు. ఇన్ని బరుగుడ్లు ఉన్నాయి. మీ ఊరి అధికారులకు సర్పంచ్ చెప్పినా ఫలితం లేదు. ఫలితం లేదు. అధికారులకు చెప్పినా కూడా వినకుండా